ఈరోజు మనం చెప్పుకునే కథ వృద్ధాశ్రమం. ఒక అందమైన పల్లెటూరు. పల్లెటూరు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చటి పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి. అంతటి స్వచ్ఛమైన మనసులు కలిగిన వ్యక్తులు రాఘవరావు, రమాదేవి. రాఘవరావు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రమాదేవి గృహిణి. ఇంటిని, పిల్లల్ని, సంసారాన్ని చక్కదిద్దుతూ భర్తకు చేదోడు వాదోడుగా, తోటివారికి తలలో నాలుకలా, అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం. వీరిది ఉమ్మడి కుటుంబం. రాఘవరావు తల్లిదండ్రులు కూడా వీళ్లతోనే కలిసి ఉంటారు. వాళ్ళ బాగోగులు కూడా రమాదేవి చక్కగా చూసుకుంటుంది. ఈ దంపతులకు 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. బిడ్డలకు ఆస్తులు పంచకపోయినా మంచి చదువు, సంస్కారం అలవడితే చాలు అని తపించే హృదయం రాఘవరావుది. తాను సంపాదించిన సంపదంతా బిడ్డల చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం జాగ్రత్తగా, వాళ్ళకంటూ ఏమీ ఉంచుకోకుండా ఖర్చు పెడతారు. బిడ్డల సంతోషమే వారి సంతోషంగా భావిస్తారు ఆ దంపతులు. ఆ ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సలహా కావాలన్నా వీళ్ళ దగ్గరకు రావలసిందే. రోజులు మారుతూ ఉంటాయి. రాఘవరావు తల్లిదండ్రులిద్దరూ స్వర్గస్థులవడం, పిల్లలు పెద్దవాళ్ళవడం, వీరిద్దరికీ వయసు మీద పడటం జరుగుతూ ఉంటుంది. పిల్లలు అడిగిన వాటన్నింటికీ రాఘవరావు మొదట వద్దని వారించినా రమాదేవి ప్రోత్సాహంతో వాళ్ళు అడిగింది ఇవ్వటం జరుగుతుంది. అలా పిల్లలకు రమాదేవి ఒక పావులా కనపడుతుంది. రాఘవరావు ఎన్నిసార్లు రమాదేవికి ఈ విషయం చెప్పినా వాళ్ళు మన పిల్లలండి, పిల్లల్ని ఎందుకు అలా అనుమానిస్తారు అంటూ తోసిపుచ్చుతుంది. పెద్దవాడు రాముకి సిటీలోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది. మొదట్లోనే వేలల్లో జీతం. తల్లిదండ్రులిద్దరూ కూడా ఊరు విడిచి ఎందుకు వెళ్ళడం, నలుగురం ఇక్కడే ఉందామని చెప్పినా పట్టించుకోకుండా పట్నానికి వెళ్ళిపోతాడు. రెండవ కొడుకు చదువు ముగించాక ఉద్యోగం వేటలో ఎన్నో కంపెనీలు తిరుగుతాడు. ఎక్కడా ఉద్యోగం దొరకదు. తన అన్న రాము పట్నం వచ్చేయమంటాడు. ససేమీరా రాను అని చెప్తాడు. రాఘవరావు సంపాదించిన కొద్దిపాటి పొలాన్ని తన పేరు మీద రాయించుకొని ఆ స్థలంలోనే కంపెనీ మొదలు పెడతాడు రెండవ కొడుకు. ఇక ఒక్కగానొక్క కూతురు రాజీ. ఆడపిల్లలకు చదువు దండగా అని అందరూ అన్నా పట్టించుకోకుండా చదివిస్తారు. పెళ్ళీడుకు రావడంతో బయటి సంబంధాలు కంటే దగ్గర సంబంధాలు మంచివని భావించి రాఘవరావు చెల్లెలు కొడుకుతో వైభవంగా పెళ్లి జరిపిస్తారు ఆ దంపతులు. పెద్దవాడు చెప్పా పెట్టకుండా తన కంపెనీలోని పనిచేస్తున్న రమ్యను కులాంతర వివాహం చేసుకొని ఇంటికి తీసుకువస్తాడు తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం. ఇటువంటి సంఘటన అస్సలు ఊహించని వారికి షాక్ తగిలినట్టు అవుతుంది. చేసేదేమీ లేక ఆశీర్వదిస్తారు. ఊళ్ళో వాళ్ళు అనే మాటలను తట్టుకోలేకపోతారు. రమాదేవి ఉండబట్టలేక కొడుకు రాముతో అంటుంది, నీ మీద ఎన్నో ఆశలను పెట్టుకుంటే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నాయనా. మన కుటుంబం పరువు ఏం కావాలి? ఇవేమీ ఆలోచించకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు న్యాయం? మా కోసం కొంతైనా ఆలోచించాలని అనిపించలేదా? రాము ఆ మాటలను విని ఒక నవ్వు నవ్వి, నాకు ఈ పల్లెటూరన్నా, ఇక్కడ జనాలన్నా చెడ్డ చిరాకు. నా జీవితం వేరు, నా ఆలోచనలు వేరు. ఇక్కడ నేను అడ్జస్ట్ కాలేను. ఇక్కడ ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను తప్ప. ఆ మాటలకు ఇంకేం సమాధానం ఇవ్వలేదు రమాదేవి. పక్క నుండి రాఘవరావు ఇదంతా వింటూ ఉంటాడు. పైకి కనిపించని ఒక చిరునవ్వు నవ్వుకుంటాడు లోపల. రాము తిరిగి సిటీకి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పి బయలుదేరతాడు. ఏంటంటే, నాకు మీ కోడలకు ఇద్దరికీ అమెరికాలో
ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మేము ఈ వారమే వెళ్తున్నాము. మీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాము. ఆ ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు అక్కడికి వెళ్ళి నేను సెటిల్ అయ్యాక పంపిస్తాను. నా కోసం మీరేమీ దిగులు పెట్టుకోకండి. నా జీవితం నేను తీర్చిదిద్దుకోగలను అంటూ తమ్ముడు చెవిలో ఏదో రహస్యంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఊళ్ళో అంతా అనుకుంటారు, రాఘవరావు మాస్టర్ కొడుకు ఫారిన్లో ఉంటున్నాడు, ఆయనకేమి కాలు మీద కాలు వేసుకొని చక్కగా బ్రతికేయొచ్చు అని. రాము వచ్చి వెళ్ళిన తరువాత రెండవ కొడుకు మైండ్ కూడా మారిపోతుంది. అక్కడ ఉన్న కంపెనీని అమ్మేసి ఆ డబ్బులతో అన్న ఉండే చోటుకి విదేశాలకు వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులతో తగువు పెట్టుకొని మరి. రమాదేవి ఎంతగానో ఏడుస్తుంది. కొడుకులిద్దరూ తమని కాదని విదేశాలకు వెళ్ళిపోయినందుకు. కూతురికి రావాలని ఉన్నా రాలేకపోతుంది అత్తగారింట్లో పరిస్థితుల వల్ల. ఇద్దరూ ఏకాకుల్లా మిగిలిపోతారు. ఇవేమీ ఊళ్ళో వాళ్ళకి తెలియవు. బాధ్యతలన్నీ తీర్చేసి మిగిలిన జీవితాన్ని చాలా చక్కగా గడుపుతున్నారు అని. కొడుకులు బాగా సంపాదించి డబ్బులు పంపిస్తున్నారని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటారు. ఆ దంపతుల మనసులోని భారం, కడుపు కోత ఎవ్వరికీ తెలియదు. వారి ఆలోచనలోనే జీవితాన్ని గడుపుతున్న వారికి మాటలే కరువయ్యాయి. కూతురు అల్లుడు చుట్టపు చూపుగా వచ్చి తండ్రి రిటైర్ అయిన తరువాత వచ్చిన డబ్బును అడిగి మరీ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు వారికి మిగిలింది కేవలం ఆ ఒక్క ఇల్లు మాత్రమే. ఇదంతా కల్లారా చూస్తున్న రాఘవరావు మాస్టర్ గుండె ఆగిపోతుంది. తనకి ఉన్న ఒకే ఒక్క దిక్కు తన భర్త. తన భర్త మరణం రమాదేవిని మరింత కృంగదీసింది. బంధువులందరూ అంత్యక్రియలకు వచ్చి వెళ్ళిపోయారు, కన్న కొడుకులు తప్ప. దిక్కులేక అల్లుడు తలకొరివి పెట్టి కార్యం వరకు ఉండి వెళ్ళిపోతారు. లంకంత కొంపలో రమాదేవి ఒక్కటే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తుంది. ఒకరోజు రమాదేవి ఇంటికి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి, అమ్మా, ఈ ఇంటిని మాకు అమ్మేస్తామని మీ ఇద్దరు కొడుకులు చెప్పారు. ఆ వచ్చిన డబ్బుని కొంత వారికి ట్రాన్స్ఫర్ చేసి మిగిలినది మీకు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి వారికి పంపమన్నారు. ఆ మాటలు వినగానే రమాదేవి ఆగ్రహం కట్టలు తెంచుకొని ఎవరింటిని ఎవరు అమ్మేది అంటూ వారి మీద విరుచుకుపడుతుంది. భయంతో పారిపోతారు వారందరూ. కొంత సమయానికి రాము ఫోన్ చేసి, అమ్మా, ఎందుకు నీకంత తాపత్రయం? ఆ ఇంటిని నువ్వేం చేసుకుంటావు? నీకా వయసు అయిపోయింది, ఎప్పటికైనా మాకే కదా. అయినా నిన్ను మేము వదిలేయలేదు కదా. చక్కగా అన్ని వసతులతో కూడిన ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాం. ఇంకేం కావాలి? కృష్ణ, రామ అంటూ అక్కడే ఉండు. మాటలు పూర్తి కాకముందే రమాదేవి, ఆపరా, నీ నోటికి నీ పనులకి అద్దు ఆపు ఉండదా? ఎవరికి రా తాపత్రయం? నీదా నాదా? నిజమే, నా పిల్లలు వారి సంతోషమే నా సంతోషమని తాపత్రయపడ్డాను చూడు. నిజమేరా మహానుభావుడు, మీ దుర్మార్గాలు చూడకుండా వెళ్ళిపోయారు. అదృష్టవంతుడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఇంటిపై ఎవ్వరికీ అధికారం లేదు, అమ్మడానికి ఏ హక్కు లేదు. నా తదనంతరం కూడా మీకు చెందకుండా చేస్తాను. ఈ ఇంటిలో మీ నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అవి నాకే సొంతం. ఓల్డేజ్ హోమ్ అన్నావు కదా, నా ఇంటినే ఒక ఓల్డేజ్ హోమ్ చేస్తాను. నాలాంటి వాళ్ళు చాలామందికి నా ఇంటినే ఆశ్రయంగా ఇస్తాను. మీలాంటి కొడుకులందరికీ కనువిప్పు కలిగేలా చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి తన నిర్ణయాన్ని ఆ ఊరి పెద్దలకు చెప్పి వాళ్ళ సహకారంతో ఇంటిని చిన్న చిన్న మార్పులతో వృద్ధుల స్వర్గధామం పేరిట వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి ఎంతోమంది వృద్ధులకు చేయూతనిచ్చి ఆసరాగా నిలిచి ఆదర్శమవుతోంది రమాదేవి. సమాజంలో రాము లాంటి వారు ఎందరో. రెక్కలు వచ్చినంత వరకు తల్లిదండ్రులు కావాలి. తర్వాత తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే పరాయి వారు అవడం అనే ఆలోచన ఎంతవరకు కరెక్టు?
ఆలోచించండి. కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చి వారిని వృద్ధాప్యంలో ఒంటరి వాళ్ళను చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.